దీని పేరు గ్యాస్ సేఫ్టీ డివైస్. ఇది చూడడానికి చిన్నగా ఉంటుంది, కానీ దీని ప్రయోజనాలు చాలా పెద్దగా ఉంటాయి. సిలిండర్ లేని ఇల్లు ఉండదు ఈ వర్తమాన కాలంలో. అదేవిధంగా సిలిండర్ వల్ల గ్యాస్ లీకేజ్ జరిగి ఎంతో భారీ నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి వర్తమాన కాలంలో మన నిర్లక్ష్యం వల్లనే మ్యాక్సిమం గ్యాస్ ప్రమాదాలు జరుగుతున్నట్టు అంచనాలు తెలియజేస్తున్నాయి. ఇటువంటి గ్యాస్ ప్రమాదాలు, దుర్ఘటనలు మనం పేపర్లో, టీవీ ఛానల్లో ప్రతినిత్యం చూస్తూనే ఉంటాం. కానీ మనం అంత సీరియస్గా తీసుకోం. ఎప్పుడు సీరియస్గా తీసుకుంటాం మన విషయాన్ని? మన ఇంట్లో గ్యాస్ లీకేజ్ జరిగి ప్రమాదం జరిగినప్పుడు. అప్పుడు ఏం ప్రయోజనం? చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? అందుకే చెప్తున్నాను, మీ కుటుంబంలో గ్యాస్ లీకేజ్ ద్వారా ఎటువంటి ప్రమాదం జరగకూడదంటే ఈరోజే గ్యాస్ సేఫ్టీ డివైస్ని మీరు వాడండి. ఇది చూడటంతో చిన్నగా ఉంటుంది, 450 గ్రాములే, లక్షల సార్లు ఉపయోగించవచ్చు. 30 సంవత్సరాల మన్నిక, 3 సంవత్సరాల గ్యారంటీ ఉంది. ఈ డివైస్ వాడటం వల్ల 15% గ్యాస్ సేవ్ అవుతుంది. అంటే 30 రోజులు వచ్చేది 45 రోజులు, 50 రోజులు వస్తుంది. అంటే 4 సార్లు వాడితే దీని డబ్బులు వెళ్ళిపోయినట్టే. 4 సిలిండర్లు వాడిస్తే దీని డబ్బులు వెళ్ళిపోయినట్టే. మైనర్ లీకేజ్ ఉన్న ఈ డివైస్ ద్వారా తెలుసుకోవచ్చు. మేజర్ లీకేజ్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా గ్యాస్ సప్లైని షట్ ఆఫ్ చేస్తుంది ఈ డివైస్. ఇది ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ. ISO సర్టిఫైడ్, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తింపబడ్డది. దీంట్లో అన్ని ప్రమాణాలు ఉన్నాయి. ఎంతో భద్రతా పరికరం ఇది. ఇది ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ. ఇది చాలా ఫ్లెక్సిబుల్, చాలా ఈజీ, స్టాండర్డ్ ఇది. దీన్ని ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ. ఇలా పట్టుకున్నామా, ఇది ప్రెస్ చేసి ఇలా ప్రెస్ చేసి వదిలేస్తే లాక్ అయిపోయింది. అర్థమైందా? సో దీంట్లో ఇది ఇన్స్టాల్ చేసి ఇది తిప్పినంత మాత్రాన గ్యాస్ సప్లై జరగదు. చూడండి, ఒకవేళ రెగ్యులేటర్ అనేది ఈ రెగ్యులేటర్ని పెట్టి మనం ఇది తిప్పి ఉంటే ఈ పాటికి ఇక్కడ గ్యాస్ అంటుకొని ఉంటుంది. ఇది అలా అంటుకోదు. దీనికి ఒక పద్ధతి ఉంది ఆన్ చేయాలంటే. తర్వాత సిలిండర్ పైన మన గ్యాస్ సేఫ్టీ డివైస్, ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ పైన నార్మల్ రెగ్యులేటర్. టైట్ కోసం దీని కిందికి లాగండి, టైట్గా ఉంటుంది. ఫస్ట్ డివైస్ను ఆన్ చేయండి, రెగ్యులేటర్ ఆన్ చేయండి. అంత మాత్రాన ఇది ఆన్ కాదు. రెగ్యులేటర్ పెట్టినా ఆన్ కాదు. ఇది ఆన్ కావాలంటే ఏం చేయాలంటే చూడండి, అది కూడా చూపిస్తాను. ఓకే, రెండు ఆన్ ఉన్నాయి, అయినా ఇది ఆన్ కాదు. ఇది ఆన్ చేయాలంటే పద్ధతి ఏంటంటే చూడండి, ఇక్కడ నేను దీన్ని ఆఫ్ చేశాను. దీని అర్థం మీరు స్టవ్ కనెక్ట్ అయిన ఉంటే ఇది ఆన్ చేయాలంటే ఇక్కడ కనబడుతున్నటువంటి రీడింగ్ ఉందా, ఈ డివైస్ గేజ్, మీటర్ గేజ్. దీని ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటే సిలిండర్లో ఎంత గ్యాస్ తెలుసుకోవచ్చు. సిలిండర్లో గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో తెలుస్తుంది. డెలివరీ అబ్బాయి సిలిండర్ ఇచ్చినప్పుడు సిలిండర్ ఫుల్ ఉందా లేదా ఇది పెట్టి ఇమీడియట్ చెక్ చేసుకోవచ్చు. తక్కువ ఉంటే వాపస్ ఇచ్చేయచ్చు. అదొక అడ్వాంటేజ్. ఇది ఆన్ చేయాలంటే దీన్ని 2 సార్లు ఇలా ప్రెస్ చేయాలి. గ్లాసు మధ్యలో ప్రెస్ చేయదు, గ్లాస్ బ్రేక్ అవుతుంది. కాబట్టి డివైస్ని చివరిలో పట్టుకుని 2 సార్లు ప్రెస్ చేయండి, సరిపోతుంది. గ్యాస్ ఆన్ అయిపోయింది. ఈ సిలిండర్లో ఇంకెంత గ్యాస్ ఉందో మీకు కనబడుతుందా? ఇక్కడ లెవెల్ చూపిస్తుంది మీకు. ఈ లెవెల్ ద్వారా సిలిండర్లో ఎంత గ్యాస్ తెలుసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ప్రమాదవశాత్తు ఇందులో ఎక్కడన్నా లీకేజ్ ఉన్నప్పుడు లేదా మేజర్ లీకేజ్ అయినప్పుడు ఇమీడియట్లీ ఈ రీడింగ్ 0 అయిపోయి మిషన్ పనిచేసినట్టు, లేకుంటే పనిచేయనట్టు. ఈ మిషన్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే 1 నుంచి 2 కోట్ల ప్రొడక్ట్ లైబిలిటీ కూడా మీకు ఉచితంగా ఉంది. జరిగే అవకాశం లేదు. చూడండి ఈ డివైస్ యొక్క గొప్పతనం. ఇలా నేను ఈ ఫింగర్ తీయగానే ఆటోమేటిక్గా రీడింగ్ 0 అయిపోతుంది. ఎంత ఫాస్ట్గా, మైనర్ సెకండ్స్లో ఇది ఆటోమేటిక్గా గ్యాస్ సప్లైని షట్ ఆఫ్ చేస్తుంది. మేజర్ లీకేజ్ అప్ చూడండి. ఇది ఓపెన్ చేయడం అంటే లీకేజ్ స్టార్ట్. నేను ఓపెన్ చేస్తున్నాను. 1 2 3 చూడండి, ఇది 0 అయిపోయింది. 1 2 3 చూసారా, నీటికి పడిపోయింది. అంటే 0 అయిపోయింది. అంటే ప్రమాదం జరిగే అవకాశమే లేదు. తద్వారా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కాకుండా మన కుటుంబాన్ని, మన ఫ్యామిలీని మనం కాపాడుకోవచ్చు. సో ఇంత గొప్ప ఫీచర్స్ ఉన్నటువంటి ఈ డివైస్ని అందరూ వాడాలి. సో మంట వచ్చినప్పుడు
ఎంత తొందరగా నేనేం చెప్పిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అని చెప్పిన. ఇది చూడండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చూడండి ఎలా బంద్ అవుతుందో. ఇప్పుడు నిప్పు ఇక్కడ పెట్టిన ఈ డివైస్ చూడండి, నేను గ్యాస్ రిలీజ్ చేస్తున్నా, ఎంత తొందరగా ఈ రీడింగ్ పడుకో చూడండి. మామూలుగా ఉంటే మంట రివర్స్ అవ్వాలి, రాదలా చూడండి. చూసారా, మంట రావడం ఆలస్యం, దీని పైప్ లైనర్కి ఆటోమేటిక్గా మీటర్ రీడింగ్ 0 అయిపోతుంది. ఇంతకంటే అడ్వాంటేజ్ మీకేం కావాలి, ఇంతకంటే రక్షణ మీకేం కావాలి? మీ కుటుంబం, మీ పిల్లలు, మీ ఇంట్లో ఆడపిల్లలు అందరూ సురక్షితంగా ఉండాలనుకుంటే ఈ డివైస్ని ఖచ్చితంగా వాడండి. ఎంతో ప్రయోజనం. 17 ఏళ్ళ నుంచి ఈ సర్వీస్లో ఉన్నాను, 3 లక్షల పైగా కస్టమర్లకు సప్లై చేసిన. ఆల్ ఆర్ హ్యాపీ. ఈ డివైస్ వాడండి. మీకు నచ్చలేదు అనుకోండి, రిటర్న్ ఇచ్చి డబ్బులు తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇది వాడుతూనే దీని గొప్పతనం తెలుస్తుంది. ముందు వాడండి, తర్వాత దీన్ని బిలీవ్ చేయండి. థ్యాంక్ యూ.